నమస్కారం. మనం రోజు చూసే పెద్ద పెద్ద బిల్డింగ్లు, రోడ్లు, బ్రిడ్జ్లు, వీటి వెనుకున్న మ్యాజిక్ ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా? మనకు తెలియకుండానే మన జీవితాల్ని సులభతరం చేసే ఒక శక్తి ఉంది. అదే సివిల్ ఇంజనీరింగ్. ఈరోజు మనం మన ప్రపంచాన్ని నిర్మిస్తున్న ఈ అద్భుతమైన ఫీల్డ్ గురించి కాస్త లోతుగా తెలుసుకుందాం. అసలు ఈ ఆధునిక ప్రపంచం అంతా ఇలా నిలబడి ఉందంటే దానికి కారణమేంటి? ఈ ఒక్క ప్రశ్న చాలు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఎంత ముఖ్యమైనదో అర్థం చేసుకోవడానికి. ఆకాశాన్ని తాకే భవనాల దగ్గర్నుండి మనం ప్రయాణించే రోడ్ల వరకు వీటన్నిటి వెనుకున్న అసలు సీక్రెట్ ఏంటి? అసలు విషయమేంటంటే ఆ సమాధానం మన చుట్టూనే ఉంది, మన కళ్ల ముందే ఉంది. సివిల్ ఇంజనీర్ల పని మనకు తెలియకుండా ప్రతి చోటా కనిపిస్తోంది. ఉదాహరణకు, మనం ట్యాప్ తిప్పగానే వచ్చే మంచినీళ్లలో, పొద్దున్నే ఆఫీస్కి వెళ్లేటప్పుడు దాటే బ్రిడ్జ్లో, చివరికి మనం ఇల్లు అని పిలుచుకునే మన బిల్డింగ్లో, ఇలా అడుగడుగునా వాళ్ల కష్టం, వాళ్ల నైపుణ్యం దాగి ఉంది. సరే, మరి మన ప్రపంచాన్ని నిర్మించే ఈ స్పెషలిస్ట్ టీమ్స్ గురించి కాస్త తెలుసుకుందామా? ఎందుకంటే సివిల్ ఇంజనీరింగ్ అంటే ఏదో ఒక్కటే కాదు, అందులో చాలా విభాగాలుంటాయి. ప్రతి టీంకి ఒక స్పెషల్ డ్యూటీ ఉంటుందన్నమాట. ఇందులో కొన్ని ముఖ్యమైన విభాగాలు చూస్తే స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, జియోటెక్నికల్ ఇంజనీరింగ్, ట్రాన్స్పోర్టేషన్, హైడ్రాలిక్స్ అండ్ వాటర్ రిసోర్సెస్, ఇంకా ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్. ఓకే, చాలామందికి సివిల్ ఇంజనీరింగ్ అంటే కేవలం కాంక్రీటు, స్టీల్తో కట్టడాలు నిర్మించడమనే ఒక అభిప్రాయం ఉంటుంది. కరెక్ట్. కాని అసలైన కథ మన కంటికి కనిపించని చోట మొదలవుతుంది. అదొక నిరంతర పోరాటమన్నమాట. ప్రకృతితో, పరిమితులతో, కొన్నిసార్లు ఒకరితో ఒకరు కూడా. అవును. సరిగ్గా అదే పాయింట్తో మొదలుపెడదాం. మనం ఒక కొత్త నగరాన్ని కడుతున్నామని అనుకుందాం. పెద్ద పెద్ద బిల్డింగులు, విశాలమైన రోడ్లు అన్నీ ప్లాన్ చేశాం. మొదటడుగు ఎక్కడ వెయ్యాలి? డిజైన్ గీయడంతో మొదలుపెడతారా? అక్కడే చాలామంది పొరబడతారు. మొదటి అడుగు పేపర్ మీద కాదు, నేలమీద వెయ్యాలి. అంటే ఏ నిర్మాణం మొదలుపెట్టే ముందైనా మనం కట్టబోయేదాని కింద ఉన్న నేల కదేంటో తెలుసుకోవాలి. ఓ, ఇక్కడే సివిల్ ఇంజనీరింగ్లో చాలా కీలకమైన, కాని చాలామందికి తెలియని విభాగం వస్తుంది. అదే జియోటెక్నికల్ ఇంజనీరింగ్. ఒక్క నిమిషం. అంటే పునాదుల గురించా? కాని దానికోసం ఏకంగా ఒక ప్రత్యేకమైన ఇంజనీరింగ్ విభాగం అవసరమా? ఎక్కడైనా నేలేతదా? దాని స్వభావంలో అంత తేడా ఉంటుందా? నాకిది కొంచెం ఆశ్చర్యంగా ఉంది. అద్భుతమైన ప్రశ్న అడిగారు. పైకి చూడ్డానికి నేలంతా ఒకేలా కనిపిస్తుంది. కాని ఒక డాక్టర్ సర్జరీ చేసే ముందు రోగి ఆరోగ్యం గురించి ఎన్ని టెస్టులు చేస్తాడో, అవును, ఒక జియోటెక్నికల్ ఇంజనీర్ కూడా ఆ నేల ఆరోగ్యం గురించి అన్ని పరీక్షలు చేస్తాడు. ఆ నేల బరువును మోయగలదా? లోపల నీటి ఊటలున్నాయా? అది మట్ట, ఇసుకన, లేక గట్టి రాతిపొర ఎంత లోతులో ఉంది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియకుండా 100 అంతస్తుల భవనం డిజైన్ గీసినా అది వేస్టే. అంటే మీరు చెప్పేది చూస్తుంటే స్ట్రక్చరల్ ఇంజనీర్ గీసే డిజైన్ను శాసించేది ఈ జియోటెక్నికల్ ఇంజనీర్ ఇచ్చే రిపోర్టే అన్నమాట. ఖచ్చితంగా 100%. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక ప్రాజెక్ట్లో మొదటి సర్వే రిపోర్ట్లంతా బాగానే ఉంది అని చెప్పాయి. కాని ఒక సీనియర్ ఇంజనీర్కి కేవలం అక్కడ నేల రంగు, అక్కడ మొలుస్తున్న మొక్కల తీరు చూసి ఏదో తేడాగా అనిపించింది. అలాగా? ఆయన పట్టుబట్టి ఇంకా లోతైన పరీక్షలు చేయిస్తే భూము లోపలొక పెద్ద గుహలాంటి ఖాళీ ప్రదేశం ఉన్నట్టు బయటపడింది. ఆ విషయం తెలియకుండా భవనం కట్టి ఉంటే అది కుప్పకూలిపోయేది. అమ్మో! కొన్నిసార్లు అనుభవం డేటా కంటే ఎక్కువ చెప్తుంది. అందుకే ఇది సివిల్ ఇంజనీరింగ్కు ఆయువుపట్టులాంటిది. మనం చూసే కట్టడానికి కింద ఇంత పెద్ద అదృశ్య ప్రపంచం, ఇంత సైన్స్ దాగి ఉందన్నమాట. సరే, ఇప్పుడు నేల బలంగా ఉందని తేలింది, పునాదులెలా వెయ్యాలో తెలిసింది. ఇప్పుడు ఆకాశం వైపు చూద్దాం. అందరం మెచ్చుకునే, ఫోటోలు తీసుకునే అసలు నిర్మాణం అంటే స్ట్రక్చరల్ ఇంజనీరింగ్. దీని గురించి అందరికీ తెలిసిందే కదా, భవనాలు, వంతెనలు డిజైన్ చేయడం. ఇందులో మనం తెలుసుకోవాల్సిన కొత్త కోణం ఏముంది? మంచి పాయింట్. చాలామంది స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ అంటే బలంగా ఉండటానికి ఇంకాస్త ఎక్కువ స్టీల్, ఇంకాస్త ఎక్కువ కాంక్రీట్ వాడటం అనుకుంటారు. అవును, సాధారణంగా అలాగే అనుకుంటారు. కానీ నిజమైన మేధస్సు అక్కడ లేదు. అస్సలైన ఇంజనీరింగ్ అంటే తక్కువ మెటీరియల్తో, తెలివైన డిజైన్తో అదే బలాన్ని, ఇంకా ఎక్కువ బలాన్ని సాధించడం. ఇది బలానికి సంబంధించిన ఆట కాదు, జ్యామితి అంటే జామెట్రీ మరియు భౌతిక శాస్త్రంతో ఆడే చదరంగంలాంటిది. అంటే బరువు పెంచడం కాదు, బరువును తెలివిగా పంచడం. ఎగ్జాక్ట్లీ. ఒక నిర్మాణం తన సొంత బరువునే కాదు,
దానిపై పనిచేసే కనిపించని శక్తులను కూడా ఎదుర్కోవాలి. గాలి, భూకంపం, మనుషుల కదలికలు ఇవన్నీ భవనంపై నిరంతరం దాడి చేస్తుంటాయి. ఓహ్! ఉదాహరణకు, దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా లాంటి భవనం అంత ఎత్తులో ఉన్నప్పుడు దానిపై గాలి సృష్టించే ఒత్తిడి మనం ఊహించలేం. ఆ గాలి భవనాన్ని ఊపకుండా దాని ప్రభావాన్ని తగ్గించడానికి దాని ఆకారాన్నే ఒక ఏరోడైనమిక్ డిజైన్లో నిర్మించారు. అది కేవలం అందం కోసం కాదు, మనుగడ కోసం. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే ఆ డిజైన్ వెనుక ఒక యుద్ధ వ్యూహముందన్నమాట. ఆ భవనం నిరంతరం గాలితో యుద్ధం చేస్తూనే ఉంటుంది. అవును. అలాగే జపాన్లోని భవనాలు భూకంపం వచ్చినప్పుడు కూలిపోకుండా దానితో పాటు కదిలేలా, ఆ శక్తిని గ్రహించి భూమిలోకి పంపేలా డిజైన్ చేస్తారు. అందుకే అంటాను, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ అంటే కేవలం కట్టడం కాదు, అది ప్రకృతి శక్తులతో నిరంతరం సంభాషించే ఒక కళ. అద్భుతం. సరే, మన ఊహానగరంలో బలమైన, అందమైన భవనాలు సిద్ధమయ్యాయి. కాని భవనాలు ఉంటే సరిపోదు కదా, ఆ నగరంలో మనుషులు, సరుకులు ఒకచోట నుండి మరోచోటకు వెళ్ళాలి. ఇక్కడే ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ వస్తుంది. ఇది కేవలం రోడ్లు వెయ్యడం, ఫ్లైఓవర్లు కట్టడమేనా, లేక దీని వెనుక ఇంకా లోతైన ఆలోచన ఉందా? ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ అంటే కేవలం సిమెంట్, తారుకు సంబంధించిన విషయం కాదు. ఇది చాలా వరకు మానవ మనస్తత్వ శాస్త్రం, అంటే హ్యూమన్ సైకాలజీ మరియు ప్రవాహాల గురించి. ఒక నగరాన్ని ఒక జీవిగా ఊహించుకుంటే రవాణా వ్యవస్థ దాని రక్త ప్రసరణ వ్యవస్థ లాంటిది. ఎక్కడైనా బ్లాక్ అయితే ఆ నగరానికి పక్షవాతం వచ్చినట్టే. రక్త ప్రసరణ వ్యవస్థ మంచి పూలిక. అంటే ట్రాఫిక్ జామ్లనేవి మన నగరాల ఆర్టరీలలో బ్లాక్స్ లాంటివన్నమాట. సరిగ్గా అదే. ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీర్ల పని కేవలం రోడ్లు వేయడమే కాదు, ఆ రోడ్ల మీద ట్రాఫిక్ ఎలా ప్రవహిస్తుంది, ప్రజలు ఎక్కడి నుండి ఎక్కడికి ఎక్కువగా వెళుతున్నారు, వారి ప్రయాణ సమయాన్ని ఎలా తగ్గించాలి, ప్రమాదాలను ఎలా నివారించాలి అని అధ్యయనం చేయడం. ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర గ్రీన్ లైట్ ఎన్ని సెకండ్లుండాలి, రెడ్ లైట్ ఎన్ని సెకండ్లుండాలి అని నిర్ణయించడం వెనుక కొన్ని నెలల ట్రాఫిక్ డేటా విశ్లేషణ ఉంటుంది. అయితే ఇందులో ఒక పెద్ద సవాలు కూడా ఉండే ఉంటుంది. ఒకవైపు వేగంగా వెళ్ళాలి, మరోవైపు భద్రత ముఖ్యం. ఈ రెండింటినీ ఎలా బ్యాలెన్స్ చేస్తారు? అదే అతి పెద్ద సవాలు. ఒక కొత్త 6 లైన్ల హైవే వేయడం ద్వారా ప్రయాణ సమయాన్ని తగ్గించవచ్చు. కానీ అదే హైవే ఒక గ్రామాన్ని రెండుగా చీలుస్తుంటే, లేదా ఒక అటవీ ప్రాంతం గుండా వెళుతుంటే, నిజమే. అప్పుడు వేగానికి ప్రాధాన్యత ఇవ్వాలా, లేక ప్రజల సౌకర్యానికి, పర్యావరణానికి ప్రాధాన్యత ఇవ్వాలా? ఇక్కడే అసలైన ఇంజనీరింగ్ నైపుణ్యం బయటపడుతుంది. ఎయిర్పోర్ట్లు, ఓడరేవులు, మెట్రో లైన్లు ఇవన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానమై ఒక సమగ్ర వ్యవస్థగా పనిచేసేలా చూడటమే వారి లక్ష్యం. అర్థమైంది. మన నగరంలో ఇప్పుడు భవనాలున్నాయి, వాటిని కలిపే రవాణా వ్యవస్థ కూడా ఉంది. కానీ మనుషులు జీవించాలంటే అత్యంత ముఖ్యమైనది నీరు. మన నగరానికి నీటిని తీసుకురావటం, వాడిన నీటిని బయటకు పంపడం, ఈ మొత్తం వ్యవస్థ వెనుక ఉండేది హైడ్రాలిక్స్ మరియు వాటర్ రిసోర్సెస్ ఇంజనీరింగ్. కరెక్టేనా? అవును. ఇది సివిల్ ఇంజనీరింగ్లో బహుశా అత్యంత పురాతనమైన విభాగం. సింధూలోయ నాగరికత కాలం నుండి మానవులు నీటిని నియంత్రించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ విభాగంలో 2 ముఖ్యమైన, కొన్నిసార్లు పరస్పర విరుద్ధమైన పనులుంటాయి. 1 అవసరమైన చోటికి నీటిని తీసుకురావటం, 2 అవసరం లేని చోట నీరు చేరకుండా ఆపటం. అంటే ఒకవైపు కరువు, మరోవైపు వరదలు, ఈ రెండింటితోనూ వీరే పోరాడాలన్నమాట. ఖచ్చితంగా. నదులపై భారీ డ్యాములు కట్టి నీటిని నిల్వ చేసి కాలువల ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు అందించటం మొదటి కోవలకొస్తుంది. మన కాళేశ్వరం ప్రాజెక్ట్ లాంటివి దీనికి గొప్ప ఉదాహరణలు. అదే సమయంలో భారీ వర్షాలు పడినప్పుడు నగరాలు మునిగిపోకుండా ఆ నీటిని సురక్షితంగా బయటకు పంపే డ్రైనేజ్ వ్యవస్థను నిర్మించడం రెండో కోవలకొస్తుంది. అవును. మన ఇళ్లకొచ్చే మంచినీటి పైప్లైన్ నెట్వర్క్ ఎంత సంక్లిష్టంగా ఉంటుందో, మన ఇళ్ల నుండి వెళ్లే మురుగునీటి వ్యవస్థ కూడా అంతే సంక్లిష్టంగా ఉంటుంది. ఒకటి మనకు జీవాన్నిస్తే, మరొకటి మనల్ని రోగాల బారి నుండి కాపాడుతుంది. అంటే ఒకటి కనిపించే సేవ, మరొకటి కనిపించని రక్షణ. ఇది వింటుంటే ప్రతి విభాగం కూడా సమాజానికి ఒక సంరక్షకుడిలా పనిచేస్తుందనిపిస్తోంది. నిజం. నీటిని ఒక వనరుగా గౌరవించి
దాన్ని సమాజ శ్రేయస్సు కోసం ఎలా ఉపయోగించుకోవాలి, అదే సమయంలో దాని విధ్వంసక శక్తి నుండి సమాజాన్ని ఎలా కాపాడుకోవాలనే దానిపై వీరు నిరంతరం పనిచేస్తారు. సరి, మన ఊహానగరానికి ఇప్పుడు అన్నీ సమకూరాయి. ఇల్లు, రోడ్లు, నీరు అన్నీ ఉన్నాయి. కాని ఒక నగరం అభివృద్ధి చెందుతున్న కొద్దీ అదొక పెద్ద యంత్రంలా పనిచేస్తూ వ్యర్థాలను, కాలుష్యాన్ని కూడా సృష్టిస్తుంది కదా. ఈ సమస్యను ఎవరు పరిష్కరిస్తారు? ఇక్కడే సివిల్ ఇంజనీరింగ్ యొక్క మనస్సాక్షి అని చెప్పదగ్గ విభాగం వస్తుంది. అదే ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్. ఒకప్పుడు ఎలా ఉండేదంటే, అభివృద్ధి పనులన్నీ పూర్తయ్యాక పర్యావరణంపై పడిన ప్రభావాన్ని తగ్గించడానికి వీరిని పిలిచేవారు. కాని ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ మొదలుపెట్టాలన్నా వీరి అనుమతి లేకుండా అడుగు ముందుకు వెయ్యలేని పరిస్థితి. అంటే వీరి పాత్ర ఒక కాపలాదారు లాంటిదా? అభివృద్ధికి అడ్డుపడతారా? అడ్డుపడటం కాదు, అభివృద్ధికి సరైన దారి చూపించడం. పరిశ్రమల నుండి వచ్చే రసాయన వ్యర్థ జలాలను నదుల్లోకి విదిలేయకుండా వాటిని శుద్ధి చేసే ట్రీట్మెంట్ ప్లాంట్లను డిజైన్ చేయడం వీరి పని. ఓకే. నగరంలో పోగయ్యే టన్నుల కొద్దీ చెత్తను ఎలా నిర్వహించాలి, దాని నుండి విద్యుత్తును ఎలా ఉత్పత్తి చెయ్యాలి, వాయు కాలుష్యాన్ని ఎలా నియంత్రించాలి, ఇలాంటివన్నీ వీరి పరిధిలోకి వస్తాయి. అభివృద్ధి అవసరమే, కానీ ఆ అభివృద్ధి మన భవిష్యత్ తరాల మనుగడకు ముప్పుగా మారకూడదు. ఈ రెండింటి మధ్య సమతుల్యత సాధించడమే వీరి ముందున్న అతిపెద్ద సవాలు. ఇది వింటుంటే ఒకప్పుడు సివిల్ ఇంజనీరింగ్ అంటే ప్రకృతిని జయించడమనే భావన ఉండేదేమో, కాని ఇప్పుడు ప్రకృతితో కలిసి జీవించడం ఎలా అనే దిశగా ప్రయాణిస్తున్నట్టు అనిపిస్తోంది. మీరు చాలా చక్కగా చెప్పారు. ఆ మార్పు చాలా అవసరం కూడా. ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్లు లేకపోతే మన నగరాలు నివాసయోగ్యం కాకుండా పోతాయి. ఈ చర్చ మొత్తం విన్న తర్వాత ఒకటి స్పష్టంగా అర్థమవుతోంది. మనం సివిల్ ఇంజనీరింగ్ను 5 వేర్వేరు విభాగాలుగా చూసినా వాస్తవానికి అవన్నీ ఒకదానితో ఒకటి విడదీయలేనంతగా పెనవేసుకుపోయున్నాయి. నిజమే, అవి వేరువేరు అవయవాలు కావచ్చు, కాని శరీరం ఒక్కటే. మన నగరమనే ఉదాహరణనే మళ్లీ తీసుకుందాం. ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీర్ ఒక కొత్త ఫ్లైఓవర్ ప్లాన్ చేస్తే అవును, దానికి స్ట్రక్చరల్ ఇంజనీర్ డిజైన్ గీయాలి. ఆ డిజైన్ జియోటెక్నికల్ ఇంజనీర్ ఇచ్చే నేల రిపోర్ట్పై ఆధారపడి ఉంటుంది. ఆ నిర్మాణం వల్ల అక్కడి నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకం కలగకుండా వాటర్ రిసోర్సెస్ ఇంజనీర్ చూసుకోవాలి. ఆ నిర్మాణం వల్ల కలిగే శబ్ద, వాయు కాలుష్యాన్ని ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ అంచనా వేసి నివారణ చర్యలు సూచించాలి. అంటే ఒక్క ఫ్లైఓవర్ నిర్మాణంలో ఈ 5 విభాగాలు కలిసి పనిచేయాలి. అవును, ఎక్కడే చిన్న తేడా వచ్చినా ప్రాజెక్ట్ మొత్తం విఫలమవుతుంది. అంటే ఇదొక సమష్టి యజ్ఞం లాంటిది. ఒకరి విజయం అందరి విజయం, ఒకరి వైఫల్యం అందరి వైఫల్యం. ఏళ్ల క్రితం కట్టిన ఒక పురాతన కట్టడానికి మన కళ్ల ముందే ఉన్న ఒక ఆధునిక ఆకాశ హర్మ్యానికి మధ్య అసలు సంబంధమేముంటుంది? ఒకటి చరిత్ర అయితే మరొకటి భవిష్యత్తు. అయినా సరే వాటిని కలిపే ఒక రహస్య బంధముంది. ఆశ్చర్యంగా ఉంది కదూ? ఆ సమాధానం ఒకే ఒక్క పదార్థంలో దాగి ఉంది. అవును, ఆ బంధమే సిమెంట్. చరిత్ర నుండి నేటి వరకు నిర్మాణ ప్రపంచాన్ని శాసిస్తున్న ఒకే ఒక అద్భుతమైన పదార్థం. పదండి దీని కథలోకి ఇంకాస్త లోతుగా వెళ్దాం. ఓకే, మనం మొదటి అంశం అంతిమ జిగురు, సిమెంట్ మరియు కాంక్రీట్ అన్నింటినీ కలిపి ఉంచే ఆ శక్తివంతమైన బంధం వెనుకున్న రహస్యాన్ని ఇప్పుడు ఛేదిద్దాం. సిమెంట్ను చాలా సింపుల్గా చెప్పాలంటే అది నిర్మాణ రంగం యొక్క సూపర్ గ్లూ. కాని ఆలోచించండి, కేవలం గమ్తోనే ఒక పెద్ద మోడల్ కట్టగలమా? లేదు కదా. దానికి ఆధారం, బలమిచ్చేందుకు ఇతర వస్తువులు కావాలి. సిమెంట్ కూడా అంతే. ఇది చాలా ముఖ్యమైన పదార్థమే, కాని ఒంటరిగా పెద్దగా ఏమీ చేయలేదు. దీనికి ఒక తోడు కావాలి. ఇక్కడే అగ్రిగేట్ రంగప్రవేశం చేస్తుంది. అంటే ఇసుక, కంకర లాంటివి. ఇవి సిమెంట్కు కీలకమైన భాగస్వాములు. ఒక కేక్లో పిండి ఎలాగో కాంక్రీట్లో అగ్రిగేట్ కూడా అచ్చం అలాగే. ఇది నిర్మాణానికి కావలసిన బరువుని, బలాన్ని, పరిమాణాన్ని అందిస్తుంది. ఇప్పుడు కాంక్రీట్ తయారీకి కావలసిన సింపుల్ రెసిపీని చూడండి. మొదటగా సిమెంట్ అంటే మన జిగురు, దానికి అగ్రిగేట్ అంటే మన ఫిల్లర్ కలపాలి. చివరగా నీళ్లు, అదే యాక్టివేటర్. అంతే, ఈ 3 కలిసి ఒక అద్భుతమైన కృత్రిమ రాయిలా గట్టిపడిపోతాయి. ఎంత సింపుల్ గదా, కాని ఎంత శక్తివంతమైనదో చూడండి. ఈ వాక్యం 100కి 100 నిజం. ఒక్కసారి మన చుట్టూ చూసుకుంటే చాలు. మనం కూర్చున్న భవనం, నడిచే రోడ్డు, దాదాపు ప్రతీదీ కాంక్రీట్తో నిర్మించినదే. ఇది మన ఆధునిక ప్రపంచానికి ఒక రకంగా చెప్పాలంటే వెన్నెముక లాంటిది. సరే, ఇప్పుడు మనం మరో ప్రాథమిక నిర్మాణ యూనిట్ వైపు వెళ్దాం. ఇది చాలా క్లాసిక్, ఇంకా చాలా నమ్మకమైనది.
అదే ఇటుక. వేల సంవత్సరాలుగా మానవ నిర్మాణ చరిత్రలో ఇటుకలు చాలా ముఖ్యమైన పాత్ర పోషించాయి. వాటి సాధారణ ఆకారంలోనే అసాధారణమైన బలం దాగి ఉంటుంది. మరి ఇన్ని వేల ఏళ్లుగా ఇటుకలు ఎందుకు వాడుకలో ఉన్నాయి? కారణం వాటి లక్షణాలే, ముఖ్యంగా వాటి అధిక సంపీడన బలం. దాని అర్థమేంటంటే వాటిపై ఎంత బరువు పెట్టినా, ఎంత ఒత్తిడి చేసినా అవి తట్టుకోగలవు. అందుకే తరతరాలుగా ఇవి నిర్మాణంలో ఒక నమ్మకమైన ఎంపికగా నిలిచాయి. ఇప్పుడు నిర్మాణ ప్రపంచపు రూపురేఖలనే మార్చేసిన ఒక పదార్థం గురించి తెలుసుకుందాం. ఆకాశాన్ని తాకే భవనాలని సాధ్యం చేసిన ఆ శక్తివంతమైన పదార్థమే ఉక్కు, అంటే స్టీల్. ఉక్కు అనేది ప్రాథమికంగా ఇనుము, కార్బన్ల మిశ్రమం. కాని దాని అసలైన బలం, దాని అసలైన మ్యాజిక్ దాని భౌతిక లక్షణాలలో దాగి ఉంది. దాని ప్రత్యేకత ఏంటో ఇప్పుడు చూద్దాం. ఉక్కు యొక్క అసలైన సూపర్ పవర్ దాని తణ్యత బలం, అంటే టెన్షన్. సింపుల్గా చెప్పాలంటే దాన్ని రెండు వైపులా పట్టుకుని లాగినప్పుడు అది విరిగిపోకుండా తట్టుకోగలదు. ఈ ఒక్క లక్షణమే దాన్ని కాంక్రీట్కు పర్ఫెక్ట్ జోడీగా మార్చింది. దీన్ని ఇంకాస్త సులభంగా అర్థం చేసుకుందాం. కాంక్రీట్ ఒక రాయి లాంటిది. దాని నొక్కితే బలంగా ఉంటుంది, అంటే సంపీడనం. కాని వంచితే విరిగిపోతుంది. ఉక్కు ఒక గట్టి తాడులాంటిది. దాన్ని లాగుతే బలంగా ఉంటుంది, అంటే తన్యత. ఇప్పుడు ఈ రెండింటినీ కలిపితే, అంటే కాంక్రీట్ లోపల స్టీల్ రాడ్స్ పెట్టినప్పుడు మనకు నొక్కడాన్ని, లాగడాన్ని రెండింటినీ తట్టుకోగల ఒక సూపర్ మెటీరియల్ వస్తుంది. ఆధునిక నిర్మాణం మొత్తం ఈ అద్భుతమైన జంటమీదే ఆధారపడి ఉంది. ఇప్పటివరకు మనం నిర్మాణానికి వాడే పదార్థాల గురించి చూశాం. ఇప్పుడు ఈ పదార్థాలను ఉపయోగించి భవిష్యత్తులో భవనాలను ఎలా నిర్మించబోతున్నారో ఆ పద్ధతి గురించి చూద్దాం. ప్రీఫాబ్రికేషన్ను అర్థం చేసుకోవడానికి ఒక మంచి ఉదాహరణ ఉంది. పెద్ద పెద్ద ఖచ్చితత్వంతో తయారుచేసిన లెగో బ్లాక్స్తో ఒక పెద్ద బిల్డింగ్ కడుతున్నట్లు ఊహించుకోండి. అచ్చం అలాగే ఉంటుంది. ఈ స్లైడ్ ఆ మార్పును చాలా స్పష్టంగా చూపిస్తుంది. సాంప్రదాయ పద్ధతిలో ఎండ, వాన ఇలాంటి వాతావరణ పరిస్థితులతో సంబంధం లేకుండా సైట్లో పనిచేయాలి. కాని ప్రీఫాబ్రికేషన్లో భవన భాగాలు ఫ్యాక్టరీలోని నియంత్రిత వాతావరణంలో తయారవుతాయి. ఇది నిర్మాణ రంగంలో ఒక ప్రాథమికమైన మార్పు. దీనివల్ల లాభాలు చాలా ఉన్నాయి. నిర్మాణం చాలా వేగంగా అవుతుంది, నాణ్యత మెరుగ్గా ఉంటుంది, వ్యర్థాలు తగ్గుతాయి. ఇలా చాలా. ఉదాహరణకు ఫ్యాక్టరీలో తయారు చేయడం వల్ల నాణ్యతపై పూర్తి కంట్రోల్ ఉంటుంది. ఇది నిర్మాణాలను మరింత సురక్షితంగా, నమ్మకంగా చేస్తుంది. కాబట్టి మన నిర్మాణ కథలోని ముఖ్య పాత్రలను ఒక్కసారి గుర్తుచేసుకుందాం. అందర్నీ కలిపే జిగురైన సిమెంట్, నమ్మకమైన బ్లాక్స్ అయిన ఇటుకలు, విరగని అస్థిపంజరమైన స్టీల్ మరియు భవిష్యత్ నిర్మాణ పద్ధతి అయిన ప్రీఫాబ్రికేషన్. ఈ పదార్థాలు మన నేటి ప్రపంచాన్ని నిర్మించాయి. సరే, మరి రేపటి ప్రపంచాన్ని ఏమి నిర్మిస్తాయి? బహుశా వాటంతటా అవే మరమ్మతు చేసుకునే కాంక్రీట్ ఏమైనా వస్తుందా? లేదా గాలిలోని కాలుష్యాన్ని పీల్చుకునే ఇటుకలొస్తాయా? భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఆలోచించడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది కదా. ఆలోచించండి.